దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్తో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఉత్కంఠంగా సాగింది. ప్రొఫెసర్ హరగోపాల్, మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, టీపీసీసీ నేత సతీష్ మాదిగా తదితర ప్రముఖులు హాజరై రిజర్వేషన్ల సాధన కోసం సమిష్టి పోరాటమే మార్గమని పిలుపునిచ్చారు. మతం మారినంత మాత్రాన దళితులపై వివక్ష పోలేదని, సమాజంలో నేటికి దాడులు కొనసాగుతున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని వారు నిలదీశారు. ఈ యొక్క అప్పుడున్న కులాలు, అప్పుడున్న మతం, వీటన్నిటిని కూడా గజెట్ రిలీజ్ చేస్తూ ఈ యొక్క హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలో కానీ ఇంగ్లీష్ మతంలో కానీ వెళితే ఇవి వర్తించవని చెప్పడం జరిగింది. అయితే నేను దీంట్లో ఒకటే చెప్తాను, ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే వచ్చిన తర్వాత కొంతమంది మా దళిత నాయకులు, మా కుల నాయకులు ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి ఇది నిజానికి ఈ యొక్క అంశం దళిత క్రైస్తవ ఎస్సీల విషయానికి వస్తే ఎక్కడ దీని మీద చట్టం అమెండ్మెంట్ చేయాలా, ప్రధానంగా పార్లమెంట్లో చేయాలి. ఎందుకొరకంటే 1950 చట్టాన్ని సవరించింది. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తే ఈ 56లో సిక్కు మతం విషయంలో ఒకసారి సవరణ చేసింది. బౌద్ధ మతం విషయంలో 1990లో సవరణ చేసింది. ఇప్పుడు 2026లో మార్చి 24 నాడు అయితే తీర్పు వచ్చిందో, దళిత క్రైస్తవ విషయం తీర్పు వచ్చిందో, దీని మీద పార్లమెంట్లో చర్చ జరపాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి కనుక ఒక కుట్ర దాగిందని మేము భావిస్తాం. 2021లో చిత్తార ఆనంద్ మీద కేసు అయింది. 2024లో హైకోర్టులో తీర్పు వచ్చింది. 2025లో జడ్జిమెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. 26లో మార్చి నాడు సుప్రీంకోర్టు, అంటే సంవత్సరం లోపలనే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అంటే ఈ తీర్పు వెనుక ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందని చెప్పేసి మేము భావిస్తాం. చేస్తాయా, మాకు అన్యాయం చేస్తాయా? ఆర్ఎస్ఎస్ ప్రధానంగా దీని వెనుక ఉన్నది, భారతీయ జనతా పార్టీ అఫిడవిట్ వేసింది దీని మీద. కనుక పార్లమెంట్లు దీని మీద సమీక్ష జరిపి దళిత క్రైస్తవ మతంలోకి వెళ్ళిన ఎస్సీలకు ఎస్సీ సర్టిఫికేట్